హలో మామ, నమస్తే. మళ్ళీ అయితే మనం ఫిషింగ్ వచ్చాం అనమాట. ఎండ అయితే సాగుపడుతుంది. చూద్దాం ఏం చేపలు పడతాయో. మనం అయితే ఫెడర్ అయితే తీసుకొచ్చాం అనమాట. చూడండి, ఫెడర్ వాటర్లో అయితే వేద్దాం. ఫిషింగ్ అలా అయితే చూద్దాం. విసురుతున్నా ఫెడర్ని. ఫెడర్ అయితే తీసుకురా అనమాట. కనపడిందా? చూద్దాం చేపలు ఏం పడతాయి చూద్దాం. ఫెడర్ ఐటమ్ అయితే అయిపోయింది. సో పెట్టాలి కాబట్టి పెడదాం. ఏమన్నా పడితే చూద్దాం పరిస్థితి. పడితే లాగిద్ది కదా, అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా. ప్రస్తుతం ఒకటే వేసా. ఇక్కడ తూటాకు ఉంది, ఇది సరి చేయాలి. కొంచెం పైకి లాగి సరి చేశాక అప్పుడు మళ్ళీ అక్కడ ఒకటి వేస్తాను, అక్కడ రెండు వేస్తా. రెండు పడింది మనకి. చూడండి, చేప అయితే పడింది అనమాట. బాగా చేప పోయింది ఫ్రెండ్స్. చేప పోయింది మామ. ఉంది 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 చేప ఉంది ఉంది ఉంది. ఇది ఎక్కడుందబ్బా? ఓకే ఓకే, చేప ఉంది. చూసారా? చేప కనపడుతుందా? పెద్దది అనమాట. ఈ చెత్త అడ్డొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా తాగాలి? చెత్తలో కనపడుతుందా? ఉండగా బాబు, చెత్త 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 ఎక్కువ అయిపోయింది మామ. చెత్త తీసి క్లీనింగ్ చేసేయాలి. హలో ఫ్రెండ్స్, కనపడుతుందా? చేప బయటకైతే తీసామన్నమాట. ఫైనల్లీ ఒక చేప పడింది. మొత్తం చిక్కు చిక్కు అయింది మామ. దీన్ని చూడండి మా ఎలా చీరిపోయిందా మొత్తం. మళ్ళీ తగులుకొని, చూసారా? మళ్ళీ తగులుకొని చీరుకుపోయింది మొత్తం. అయితే ఫైనల్లీ ఫస్ట్ ఫిష్ మంది. చూసారుగా, ఫస్ట్ ఫిష్ ఫ్రెండ్స్. ఈజీగా 2 kgs ఉంటుంది ఇది. చూడండి మోతి. సో ఆపాలు అయితే వేసుకుందాం. ఇవ్వండి ఆప 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 ఆప. ఇక్కడ పడుకోబెడదాం చేపని. ఇక్కడ పడుకోబెడదాం. రక్తం వచ్చేస్తుంది దానికి. నేను ఇంకా మూతి దగ్గర అక్కడ చోట వేసుకుంటే సైడ్ అమ్మట వేసుకుందాం దానికి. ఫైనల్లీ మనకి ఒక చేప అయితే పడిపోయింది. ఆపాలు వేసేసుకుందాం. ఆపాలు వేసా అట్ లాస్ట్. సో నెల అయితే వదిలేద్దాం. నెల వేసేస్తే బతికేస్తుంది. నెలలో కూడా వేస్తాం ప్రశాంతంగా. బయట ఏదన్నా కొమ్మకు కానీ రాయి కానీ పెట్టుకోండి అనమాట, బరువుకి వెళ్ళిపోకుండా చేప. సో ఈ కొమ్మకి తగిలిస్తాలి. సో మడైతే వేసేసా.
చేప అయితే బయటకు వేస్తాం అనమాట. చూడండి చాలా పెద్దది అన్నమాట. డబ్బా ఎత్తుకెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి అది ఎంత బాగా ఎత్తుకెళ్ళిందో. ఆయన మామూలు చేప కాదుగా ఇది. ఫ్రెండ్స్ ఇంకో చేప పడింది కానీ చిక్కుంది అనమాట. అక్కడ వేరే వైర్కి వేసేసుకుంది. మనం చేయగలిగింది ఏమీ లేదు ఫ్రెండ్స్. అసలు మీరు చూడాల్సింది లాగింది పోయా డబ్బా ఎలా లాగిందో మీరు అసలు మామూలుగా లాగలేదన్నమాట డబ్బాని. అసలు డబ్బా చూపిద్దామన్నా అసలు బర్రమని ఎత్తుకెళ్ళిపోయింది. కనపడుతుందా? మావా చెత్త నుంచి తప్పిద్దాం ఫస్ట్. వేరే వైర్కి వేసుకు తప్పింది. రెండు ముళ్ళు వేసుకున్నాయి మామ దీనికి. షాప్ అయితే బయటికి లాగాను ఏదో ఒకటి చేసి. ఓకే ఫైనల్ బయటకి అయితే తీస్తాం. వేరే వేరే కేసుకు తప్పింది. ఫ్రెండ్స్ షాప్ అయితే మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఉంది చూడండి. అసలు ఫిన్స్ చూడండి రెడ్ ఉన్నాయి ఏకలు. అసలు మామూలుగా లేదు. ఫీడర్ చూడండి ఎలా అయిపోయిందో నలిగిపోయింది. అంటే నేను ఓన్గా తయారు చేస్తాను లేండి. కొంచెం మంచి సవ్వ వాళ్ళ గట్టి సవ్వ. సో చూడండి ఫీడర్ ఎలా అయిపోయిందో. ఇదైతే గ్యారంటీ 3 kgs ఉంటుంది అనమాట. పక్కా 3 kgs మామూలుగా లేదు చేప మాత్రం. గెంతుతుంది మామూలుగా గెంతట్లా. నీళ్ళకి వెళ్ళిపోయింది అనుకున్నా. అక్కడ నీళ్ళు ఉన్నాయి. మొత్తం చిక్కు అయితే మాత్రం చేసింది. ఇది నోట్లో వేసుకుంది అనమాట. హుక్కు చూడండి నోట్లో వేసుకుంది. హుక్ అయితే నోట్లో వేసుకుంది. ఓకే తీస్తాం హుక్. ఇంకా ఫైనల్లీ ముళ్ళు అయితే తీస్తా కష్టపడి. ముళ్ళు అయితే తీస్తాను అనమాట. చూడండి ఎంత ఉందో చేప మాత్రం. అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూసారుగా మీరే ఎంత ఉందో చేప. మీకు కెమెరా ఎలా కనపడుతుందో తెలియదు కానీ 3 kgs పక్కా ఉంటుంది. వీడియో అయితే ఆపా తీసి వేయాలి నెలలో. ఆపా తీసేసేది చూపి. ఫ్రెండ్స్ చేప పడింది. చిన్నదే అన్నమాట ఇది, మరీ అంత పెద్ద కాదు. దెయ్యం చేప అనుకుంటాయి ఇది. దెయ్యం చేప దెయ్యం చేప పడింది ఫ్రెండ్స్. నేను తీసి పడేస్తాను. ఫ్రెండ్స్ మనకి చేప పడింది. చిన్నది అనుకుంటా ఇది. గొరక ఫ్రెండ్స్, గొరక పెద్ద గొరక పడింది. సో ఫ్రెండ్స్ మనకు పడిన చేపలు అయితే ఇవే అనమాట. ఇంకా ఏమీ లేదు పోటు. సో సంచి చదువుకొని ఇంటికి వెళ్ళిపోయాం అంతే వీడియో. ఓకే ఫ్రెండ్స్ బాయ్.